గోపి కూడా లైన్ లోకి వచ్చాడు, ఒక నిమిషం. ఇప్పుడు పెద్ద ఆయన, ఇప్పుడు మేరీ ఎంత మందితో గర్భం చేయించుకున్నది? అదే అదే ఒకటి ఉంది కదా. ఇప్పుడు గర్భిణం చేసుకుందని నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు ఎంతమంది అసలు మేరీ ఎంతమంది చేత గర్భం చేయించుకున్న ప్రశ్న సూటికి సమాధానం రాడు. ఒకళ్ళ ఇద్దరా? ఏదో ఆప్షన్ ఏ ఒకళ్ళు, ఆప్షన్ బి ఇద్దరు. చెప్పు. అది మామూలుగా గర్భిణీ మామూలుగా అడిగిన సమాధానం చెప్పండి. మీరు ఊరికి అటు ఇటు కాదు, ఒకళ్ళతోనో ఇద్దరితోనో దానికి డైరెక్ట్ సమాధానం చెప్పండి. సమాధానం ఒకళ్ళ ఇద్దరా? అది దేవుడి సృష్టి. నేను కాదనట్లేదు, నేను దానికి అర్థం కాదా మీకేమన్నా చేదస్తున్నా? కాదండి, దేవుడి సృష్టి కాదు. మేరీ చెడిపోయింది, మేరీ వ్యభిచారం నేను అనట్లేదు ఆ మాటల. అసలు నా డౌట్ ఏంటి, మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది? నీకు తెలుసు కదా, నువ్వు 95 సంవత్సరాలు ఆడా, 40 సంవత్సరాలు నేను ఆడా. కాదు, నాకు తెలియకనే అడుగుతున్నాను. 95 సంవత్సరాలు నువ్వు, నీకు తెలుసు భాష. ఇప్పుడు నమ్ముతావు మరి. ఓ పెద్ద, నువ్వు క్రిస్టియనే కదా? నువ్వు క్రిస్టియనేనా? క్రిస్టియన్ కదా. మరి మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది నీకు తెలియాలా, నాకు తెలియాలా? ఎంతమంది అది దేవుడి సృష్టి. లేదు కాదనలేదు, దేవుడి సృష్టి కాదనలేదు. దేవుడు కడుపు చేశాడు ఇవన్నీ అనట్లా. ఎంత మందితో కడుపు చేయించుకున్నది? ఇప్పుడు ఒకటి నా మాటను, ఇప్పుడు దేవుడు మామూలుగా మనలాగా ఇప్పుడు మన స్వామి దేవుడి సంగతి కాదు స్వామి. మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది? ఒకళ్ళ ఇద్దరా? శివుడు మామూలుగా శివుడు వచ్చేసాడు. శివుడు వచ్చేసాడు. అదే కాదు, ఇప్పుడు శివుడు కాదు, శివుడు స్త్రీ కాదు. గర్భం బాగా పెద్ద ఆయన, శివుడు గర్భం చేయించుకోవడం స్త్రీ కాదు పెద్ద ఆయన. మనం మేరీ గురించి మాట్లాడమని శివుడి దగ్గరికి, శివుడు స్త్రీ కాదు కదా గర్భం చేయించుకోవడానికి. మరి ఇప్పుడు మేరీది కంప్లీట్ అయిన తర్వాత మనం శివుడి దగ్గరికి వెళ్దాం. నేను అక్కడ కూడా వస్తాను. ఇప్పుడు మేరీ ఎంత మందితో గర్భం చేయించుకున్నది నా ప్రశ్న స్వామి. మీరంటే నేనేంట్రా బాబు, నువ్వెవరు మధ్యలో దూరావు? పెద్ద ఆయనతో ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వు. మీరిద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరు ఒకళ్ళకే పుట్టారా, వేరు వేరుగా పుట్టారా? అది ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? మేము అడిగే ప్రశ్న, మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుందని అడిగాము, తప్పే ఉంది దాంట్లో? అంటే బైబుల్లో నాకేం తెలుసా ఏదో అడుగుతున్నా. యేసు ఎవరికి పుట్టాడు? యేసు ప్రభు తమ్ముళ్ళు ఎవరికి పుట్టారు? అది సమాధానం చెప్పు నాకు, అది చాలు, ఇంకేమొద్దు. ఇప్పుడు సీత అడిగి పోవాలి ఎందుకైందండి నా తెలుగుగా. సీత ఎవరు? ముసలాడు. యాకోబు ఒక మంచి కామెడీ ఉంది సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు యాకోబు సీత ఎవరు? సీత ఎవరు? వాళ్ళ అమ్మ అనుకుంటా, మతం మారుకుంది, వాళ్ళ అమ్మ పేరు అనుకుంటా. కాదయ్యా యాకోబు, ఇప్పుడు మీ అమ్మని మీ అమ్మ మీ తాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సీతమ్మ తల్లి ఎవరంటే. సార్ అవన్నీ మనకు వద్దు కానీ, సార్ అవన్నీ వద్దు కానీ మనకి మేరీకి ఎంతమంది మొగుళ్ళు అది చెప్పమనండి. మొగుళ్ళు వద్దులే సార్. ఇప్పుడు తప్పు సార్, అసలు గోపి గారు మీరు తప్పు మాట్లాడారు. మేరీ పెళ్లి చేసుకుంది ఒక్కళ్ళని, పెళ్లి చేసుకుంటేనే మొగుడు అంటారు. అవునా? మీరు ఒప్పుకుంటారా ఈ పాయింట్ కి? ఒప్పుకుంటా సార్, ఒప్పుకుంటా. మేరీ పెళ్లి చేసుకుంటే మొగుడు అంటారు, కడుపు చేస్తే ఉంచుకున్నోడు అంటారు. మీరు కావాలంటే ఉంచుకున్నాడు మొగుడు అని చెప్పి ఒప్పుకోండి, మొగుళ్ళు అనే పదం వాడకూడదు, తప్పది. కరెక్టే సార్. సారీ అండి. ఇప్పుడు యేసు ఎవరికి పుట్టాడు, తర్వాత యేసు తమ్ముళ్ళు ఎవరికి పుట్టారు? ఇప్పుడు పెద్ద ఆయన ఒక నిమిషం నేను చెప్తున్నా, నేను అడుగుతున్నాడు. యేసు అన్నా మేరీ పరిశుద్ధాత్మ వాళ్ళిద్దరు పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకుంటే అప్పుడు యేసు పుట్టాడు. తర్వాత యేసేపుతో మళ్ళీ 4 పిల్లలు కన్నది, మొత్తం 5 పిల్లలు మేరీకి. అంటే ఇప్పుడు ఇద్దరితో పిల్లలు గారిందా కనలేదా? ఇద్దరితో పిల్లలు కానదండి, ఒకడేమన్నా కడుపు చేసి వదిలేశాడు, రెండో వాడిని పెళ్లి చేసుకుంది. మరి మేరీ ఇప్పుడు ఇద్దరితో గర్భవతి అయింది. ఇది బైబిల్లో ఉన్నది, నేను చెప్పింది నా సొంత వాక్యం కాదండి. మీరు మత్తయి సువార్త 1:18 ఉంటది. బైబిల్లో ఉందా? ఉంది సార్, ఒకసారి చదవండి సార్, బైబిల్ చదవండి సార్ ఒకసారి. యేసుక్రీస్తు, నేను చదువుతా ఆగండి సార్. యేసుక్రీస్తు జన్మ విధానం ఎక్కుదనిగా మరియకు
ఏంటి యేసేపునకు ప్రధానం కాకముందే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. అంటే యేసేపుతో పెళ్లి కాకముందే కడుపు చేయించుకుంది అనమాట. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. కానీ ఆ విషయం యేసేపుకి చెప్పలా. పెద్ద ఒకటే ప్రశ్న, మీ ఇంట్లో ఆడోళ్ళు గాని మీ ఇంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు గాని పెళ్లికి ముందరే గర్భవతి అయితే నువ్వు ఒప్పుకుంటావా? ఇది నా మొదటి ప్రశ్న. పెళ్లి కాకముందు గర్భవతి మామూలుగా ఒక దేవుళ్ళకే సృష్టి అది కాదు. ఎంత చేశాను? 90 120 యాకోబు ముందే తాగిన గురుగారు, ముందే తాగను. సంతోషం యాకోబు, సంతోషం. ద్రాక్షరసం తాగుతావా? యాకోబు గారు, నా వయసు 95 సంవత్సరాలండి. ఈ రోజు కూడా యాకోబు గారు ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడినండి. నా వయసు 95 సంవత్సరాలండి. రోజు ద్రాక్షరసం తాగుతాను నేను. తప్పంటే ద్రాక్షరసం మందు కాదు పెద్ద యాకోబు గారు. ద్రాక్షరసం అంటే మందు కాదు బైబిల్ ప్రకారం. సరే ఆ సంగతి వదిలేసేయండి. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా గర్భాలు చేయించుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా పెద్ద ఆయన? చెప్పు. ఇప్పుడు మీ ఇంట్లో మామూలుగా గర్భాలు చేసుకున్నా ఎవరు ఒప్పుకోరు, ఒప్పుకోరు. అది ఒక దేవుళ్ళకే గిఫ్ట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను చెప్పా కదా మామూలుగా. ఇప్పుడు ఆ వ్యవహారం మనకు తెలియదు. సరే, ఒక చిన్న డౌట్. దేవుడు గర్భం చేయిస్తే ఒక మెరాకిల్ అనేది జరగాలి, అంటే మెరాకిల్ మహిమ జరగాలి. మరి యేసును కూడా 9 నెలలు 9 మాసాలు మోసి కన్నది ఆమె, అవును కదా? సీత రాముడి భార్యగా. మేరీ గురించి మాట్లాడుతుండు. సీత అంటే ఫస్ట్ మేరీ తెలుసు. సరే ఇప్పుడు కాదు, ఆ సీత యాకోబు ఒకటి నువ్వు 95 సంవత్సరాలు రాముడు భార్య ఒక్కతేనా? ఒకతే. ఆయన ఇష్టం అది. రాముడు భార్య ఆయన అడవుల్లో తోలుకుంటాడో లేదా హుస్సేన్ సాగర్ లో దోసుకుంటాడో సముద్రంలో దోసుకుంటాడో రాముడు ఇష్టం అది. నీ భార్య నీ ఇష్టం, నా భార్య నా ఇష్టం. ఎవడు భార్య వాడి ఇష్టం. నువ్వెవడు అడగడానికి? ఆయన ప్రశ్నించడానికి రాముని ప్రశ్న. నువ్వెవడు? అది యాకోబు గారు. నీ భార్య ఒక్క నిమిషం యాకోబు సైలెంట్ గా ఉండు. నీ భార్య నువ్వు పుట్టింటికి పంపించుకుంటావు రాముడు? కాదు యాకోబు ఒక్క నిమిషం. యాకోబు, నీ భార్య నువ్వు పుట్టింటికి పంపించుకుంటావు, నీ భార్య లేదో ఒక ఊరు పంపిస్తావు, నీ భార్యని మార్కెట్ కు పంపిస్తావు, అది నీ ఇష్టం యాకోబు. మేము అడగటానికి మేమెవరు? అలానే రాముడు భార్యను అడవులు పంపించుకుంటే ఆయన ఇష్టం అది. నువ్వెవడు అడగటానికి? ఓహో, అదొకటి అంటావా? మరి అంతే కదా యాకోబు. రాముడు భార్య పోయింది, ఆమె ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అది. ఇప్పుడు నీ భార్య మార్కెట్కి వెళ్తే యాకోబు నీ భార్య మార్కెట్కి ఎందుకు పంపించావంటే నువ్వేమంటావు? నీకెందుకయ్యా నా భార్య నా ఇష్టం అంటావు అనువా? ఈ మరి తల్లి కడుపు చేసుకుంది అంటున్నావు, బానే ఉంది. నేను బైబిల్ చెప్పింది పెద్ద ఆయన, బైబిల్ చెప్పింది. నా సొంత వచనాలు చెప్తే అరెస్ట్ చేయించు నన్ను. అది బైబిల్లో రాసింది అట్లా. బైబిల్లో రాసింది అట్లాగా. కాదండి, ఇప్పుడు గోపి గారు నేను మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? అంటే రాముడు భార్య రాముడు ఇష్టం, అడవులు కాకపోతే హుస్సేన్ సాగర్ లో తీసుకెళ్తాడు, సముద్రం దగ్గర ఆయన ఇష్టం అది. ఇప్పుడు యాకోబు ఉన్నాడు కదా, యాకోబు భార్య ఆయన ఇష్టం. కావాలంటే మరి ధర్మం కూడా చేయిస్తాడు బైబిల్లో చెప్పినట్టు. తప్పే ఉంది, ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం, మనం ఎవరు అడగటానికి? వాళ్ళ భార్యకి చేయిస్తే తప్పేంటి? యాకోబు భార్య బంగారు నగలు చేయించుకుంటాడు, మంచి మంచి చీరలు కొనిపిస్తాడు, కారులో తిప్పుతాడు, లేకపోతే 2 దెబ్బలు కొడతాడు, ఒంటి మీద మాటలు లేదని చెప్పి చెవు గిల్లుతాడు, తొడగిల్లుతాడు, బుక్క గిచ్చుతాడు. యాకోబు భార్య ఇష్టం అది, యాకోబు ఇష్టం. మనం ఎవడు అడగటానికి? అలానే రాముడు అడవికి పంపించుకున్నాడు, ఆయన ఇష్టం అది. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. నువ్వు నాకేం సంబంధం అడగటానికి? అంతే కదా యాకోబు గారు. అంతేలేండి. మామూలు మీ భార్య అనుకోండి, మరి ధర్మం చేయించవచ్చు, మీ ఇష్టం అది. మేము అడగడానికి హక్కు లేదు కదా మాకు. సరే యాకోబు గారు, ఇంకేంటి సంగతులు చెప్పండి, మీ డౌట్లు ఏంటి చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు యాకోబు? ఎవరు మంది? లేదండి. ఎవరు యాకోబు మంది ఎవరు? మంద అనంతపురం. అనంతపురం అంటే ఎక్కడది?
అనంతపురం తెలియదండి. ఇదిగో యాకోబ్ గారు, మనలో ఒక మాట చెప్తాను, ఎవరు చెప్పు, నాది కడపలో ఉంటాను. నా దగ్గర బాంబు నువ్వు ఉందా? కాదు కాదు, మా సొంత ఊరు కడప. మా తమ్ముడు బాంబులు తయారు చేస్తుంటాడు కడపలో. నీకు ఎవరికైనా కావాలంటే చెప్పు, నేను పంపిస్తాను. ఒక్కోటి 3,500 రూపాయలు ఒక బాంబు. పెట్టుకోండి ఇద్దరు. యాకోబ్ గారు, మీకు కావాలంటే చెప్పండి, నేను పంపిస్తానని చెప్తున్నా. కొరియర్ సర్వీస్ కూడా ఉంది మనకి. బాంబులు నిజమండి యాకోబ్ గారు, మీరు సీరియస్ చెప్తున్నా. మీరు రాంగ్ ఏదో ఫోన్ చేసి ఒకళ్ళు చేయిపోయి నాకు చేశారు. నాది కడపలో ఇదే బిజినెస్, స్మగ్లింగ్, హెరాయిన్, ఇంకపోతే గంజాయి, బాంబులు, తుపాకులు, ఇదే బిజినెస్ నాది. మీరు ఎవరితో చెప్పకండి యాకోబ్ గారు. మీరు కావాలంటే ఇప్పుడు గంజాయి అమ్మింది మీరేనా సార్? ప్రవీణ్ పగడాల గంజాయి అమ్మింది నేనే. దానికి సంబంధించిన హెరాయిన్ కూడా నా దగ్గర కొనుక్కుండేవాడు ఆయన, ప్రవీణ్ పగడాల. అదే ఆయన కూడా నా దగ్గర బాంబులు, గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, ఫారెన్ లిక్వర్ అంటే అంటే వేరే దేశాల్లో ఉన్న మందు అంటే లిక్వర్, విదేశీ మద్యం మన భాషలో ఇవన్నీ చేస్తాను సార్. ఈ బిజినెస్ అంతా ఉంది నాకు. ఎవరికైనా కావాలంటే బాంబులు కొరియర్ సర్వీస్ కూడా చేస్తాను. ఏంటంటే మన భారత బొమ్మ వేస్తారండి మీరే? అయ్యో లేదండి, ఇప్పుడు నా దగ్గర అణుబాంబులు లేవు. మొత్తాన్ని ఇప్పుడు అన్ని కులాలని మొత్తాన్ని తయారు చేసి బాంబు మామూలుగా వాళ్ళకి యుద్ధాలు లేకుండా కాదు పెద్ద ఆయన. ఇప్పుడు పెద్ద ఆయన, నీ ఇంటి పక్కోడు నీ స్థలం ఆక్రమించినా, లేకపోతే నీ ఇంటి పక్కోడు నిన్ను ఏదైనా నువ్వు వాడి నెత్తి మీద బాంబు వేసేయచ్చు, చచ్చిపోతాడు. అలాంటి బాంబులు తయారు చేస్తాను నేను. నీకు కావాలంటే చెప్పు, నేను కొరియర్ చేస్తాను. జస్ట్ 3,500 రూపాయలు అంతే. నీ చర్చిలో ఎవడన్నా దశమ భాగాలు ఇవ్వలేదు అనుకో, వాడి నెత్తి మీద ఒక్క బాంబే. అయితే పెద్ద ఆయన ఒక కండిషన్ ఉంది, నువ్వు కనీసం 8 అడుగుల దూరం నుంచొని బాంబు విసిరేయాలి, లేకపోతే నీకు తగులుతుంది. ఆ కండిషన్ ఒకటి ఉంది. పేలిపోయితే నువ్వు కూడా అయిపోతావు. అందుకని 8 అడుగుల దూరం నుంచి బాంబు వాడి నెత్తి మీద వేస్తే వాడి తల 1000 బొక్కలై చచ్చిపోతాడు. కొరియర్ సర్వీస్ ప్రొటెస్టెంటా యాకోబు? నువ్వు ఆర్సీఎం ప్రొటెస్టెంటా? నువ్వు నువ్వు పెంతెకోస్తా లేకపోతే ఆయనకి అవన్నీ తెలియదండి. యేసు దేవుడు అంతే ఆయన దృష్టిలో, యాకోబు గారి అంతే అంతే. సర్లేండి సార్, ఇంకొద్దులేండి సార్, మనకి ఎందుకు పెట్టేద్దాం. లేదండి యాకోబు గారికి సార్ నేను బిజినెస్ మాట్లాడుకుంటానండి. యాకోబు గారు మీరు అనంతపురం అన్నారు కదా, మన కడప దగ్గరే అది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా బాంబులు కావాలన్నా, హెరాయిన్ కావాలన్నా, డ్రగ్స్ కావాలన్నా, ఎటువంటివి కావాలన్నా చెప్పండి, నా నెంబర్ కాల్ చేయండి. మొత్తం సప్లై కొరియర్ చేస్తాను నేను. కొరియర్ చేస్తాను. మా కొరియర్ అదనం ఛార్జీ కట్టాలి, మీరు ముందరే చెప్తున్నా. సార్ నేను అందరికి ఇప్పుడు బీహార్ మొత్తం బాంబులు వేసుకుంటారు తెలుసా, తుపాకులు, బాంబులు అవన్నీ సప్లై చేసేది ఎవరుకున్నారు? మేమే ఇక్కడి నుంచే చేస్తాం, ఆంధ్ర నుంచి, కడప నుంచి. బీహార్ లో తుపాకులు మోతం మోగిందంటే అది మా తుపాకులే, తెలుసా మీకు? ఒకటండి, భారతీయులు చచ్చిపోయారు చూడు, ఎవరు? బాంబులు ఎందుకు పంపించలేదు? ఏంటి పెద్ద, నాకు అర్థం కాలేదు పెద్ద. చచ్చిపోయారు కదా, నువ్వు బాంబులు పంపిస్తా అంటున్నావు, నువ్వెందుకు పంపించలేదు? ఏడోకొని చెప్పు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడుపు కాదండి, నవ్వుతున్నారా? ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అయ్యారు, ప్రైజ్ లాడ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ పెద్ద ఆయన, నువ్వు మాత్రం అదిరిపోయింది పెద్ద ఆయన నీతో. నాకు ఒకటండి, అన్ని ఎవరు నాకు తెలుసు. రాముడి భార్య అడిపాలు ఎందుకు అయింది? పెద్ద ఆయన నీకు చాదస్తం ఉందా, లేకపోతే మతిమరుపు ఉందా? నీకు చాదస్తం ఉందా, మతిమరుపు ఉందా, తిక్కుందా? ఆయన భార్య ఆయన ఇష్టం అంటే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావే. ఆయన భార్య ఆయన ఇష్టం, ఆయన అడవులకు పంపించుకుంటాడు, లేకపోతే ఇక ఆయన ఆభరణాలు కొనిచ్చుకుంటాడు, ఉంగరాలు చేయించుకుంటాడు, ఆ పట్టు చీర కట్టుకుంటాడు, ఆమె ఇష్టం. వాళ్ళిద్దరు భార్య భర్తలు, నువ్వేడు అడగటానికి? ఇప్పుడు నీ భార్యను ఇంకొకరి భార్యను పంపించాడు అనుకో రాముడు, అప్పుడు మనం ఆయన అడగలే, ఏమయ్యా నువ్వు ఎందుకు పంపించావు అని అడగాల. వేరే వాళ్ళ భార్యను కాదుగా పంపించింది, ఆయన సొంత భార్యను ఆయన అడవులకు పంపించుకున్నాడు, ఆయన ఇష్టం అది.
ఇదిగో యాకోబు బైబిల్లో యూదా తామరని ఉన్నాడు. యూదా తామరని ఉంటారు. యూదాకి తామర కోడలు అనమాట. అయితే యూదా వేస్తాడు తామరని, కోడల్ని వేస్తాడు, వెళ్ళి కడుపు చేస్తాడు కోడలికి. ఎవరిని అడిగారు ఆయన్ని? ఆయన అడిగారు ఎవరన్నా? ఎందుకు చేసావా అని అడిగారు ఎవరన్నా? ఆయన కోడలు ఆయన ఇష్టం, ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం అది. కోడలు వేస్తాడు, కూతురు వేస్తాడు కావాలంటే, వాడి ఇష్టం అది. పెద్ద ఆయన నీకు ఇంకో విషయం చెప్తున్నా, బైబుల్లో ఉంది, లోతు తన 2 కూతుళ్ళతో సెక్స్ చేసి కడుపు చేశాడు. తెలుసా నీకు ఈ సంగతి? మేము ఏమైనా అడిగామా? ఏంటి లోతు కూతుళ్ళకి ఎందుకు కడుపు చేశాడు, సొంత కూతుళ్ళకని అడిగామా పెద్ద ఆయన? మేము ఏదో ఇష్టం గంజాయి బాంబుల వ్యాపారం మేం చేసుకుంటా ఉంటే, అయితే ఇంతకుముందు చిన్నపిల్లల స్మగ్లింగ్ కూడా ఉండేది, అది ఆపేశాను ఈ మధ్య. పెద్ద బాగా ఇష్యూ అయిపోయింది అది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ చేయటం మానేసా, కొంచెం వ్యాపారం తగ్గించాను పెద్ద ఆయన. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, నేను విత్ కొరియర్ నాకు బాంబు కావాలి అని ఎవరైనా పంపిస్తే కొరియర్ చేస్తాను, మీరు హాయి కొనుక్కోవచ్చు మంచిగా. కావాలి గంజాయి కూడా ఉంది నా దగ్గర, మంచి గంజాయి. పెద్ద ఆయన నువ్వు కావాలంట. నేనా? నేను ఆ టైపు కాదు, నేను ఆ టైపు కాదు. అదే ఉందా? చూడు పెన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడుతూ ఉంటాడు, ఆ టైపు కాదు పెద్ద ఆయన. పెద్ద ఆయన ఒకళ్ళు మాట్లాడండి, కన్ఫ్యూజన్ గా ఉంది. పెద్ద ఆయన ఒకళ్ళు మాట్లాడండి. మళ్ళీ ఒకసారి పాడాను కాదు పెద్ద ఆయన. నువ్వు పాడు పెద్ద ఆయన, నీ స్వరం భలే ఉంది పెద్ద ఆయన. ఏమండి నాకు ఆ పాట రావద్దండి. నేను పాడుతుంటాను. కాదు, చూడు ఏసయ్యా వాడు మేరమ్మ పెట్టి దెంగుతాడమ్మా. బాగుందా? అమ్మ లంజా కొడక, నీ పెళ్ళం పూకుల నా మొద్ద లంజా కొడక. గోపి గారు క్రైస్తవ లంజా కొడక, నీ లంజా కొడక, నా కొడక, పెళ్ళం పూకుల నా మొడ్డ లంజా కొడక. మనం శాంతి ప్రేమతో ఆయనలో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దూరి, ఒక నిమిషం పెద్ద ఆయన, ఆయనలో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దూరి ఆయన ప్రేరేపిస్తారు. ఏమండి మీరు ప్రార్థన చేసుకోండి, గోపి గారు మీరు ప్రార్థన చేసుకోండి, యేసయ్య నామములో ప్రార్థన చేసుకోండి, మీరు శాంతిగా కూలైపోతారు. నీ తండ్రి ఎవరో నీకు కూడా తెలియదు యేసయ్యా, మాకు తెలియపరిచి ఘనపరచుడు యేసయ్యా. నీ తండ్రి నీ తల్లి పేర్లు మా అందరికి తెలియజెప్పి మమ్మల్ని స్వస్థపరచుడు యేసయ్యా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అయ్యా ఆయన బూతులు మాట్లాడలే, ప్రేయర్ చేసుకున్నాడు. మాట్లాడటం నేను కూడా బూతులు మాట్లాడతాను. తప్పయ్యా, మనం మాట్లాడకూడదు, మనం క్రైస్తవులు, మనం మాట్లాడకూడదు అయ్యా, మనం మాట్లాడకూడదు. మనం గంజాయి వ్యాపారం చేసుకోవచ్చు. కాదులే పెద్ద ఆయన ఒక మాట చెబుతాను నేను. ఇప్పుడు ఆయన కట్ చేసేలే గాని, పెద్ద ఆయన కట్ చేసేలే గాని ఆయన సంగతి తీసే. ఇప్పుడు మామూలుగా పెద్ద ఆయన ఇంకా ఆపేసే, అంతటితో బ్రేక్ వేసేయి. ఇదిగో అంత యాకోబు, నువ్వు ఆపేసి అంతటితో బ్రేక్ వేసి ఒక మాట. ఇప్పుడు నీకు నిజంగా బాంబులు కావాలా వద్దా నాకు చెప్పు, ఆర్డర్ తీసుకోవాలి నేను. యాకోబు ఇప్పుడు నీకు నిజంగా చెప్తున్నా, నీకు బాంబులు మీ ఊర్లో అవసరం ఉన్నాయా అవసరం లేదో చెప్పు, నాకు ఇదంతా వద్దు. బాంబులు నాకేం అవసరం లేదండి. గంజాయి అవసరం లేదు మాకు. కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ, మన కుర్రోళ్ళు ఏమన్నా తాగుతారని అడుగు, పంపిస్తా, కొరియర్ చేస్తాను. జస్ట్ 500 గంజాయి 500. మనకు అవసరం లేదండి. మన కుర్రోళ్ళకి కూడా అలవాట్లేదు అక్కడ. లేదు. ఇదిగో నేను లాస్ట్ కు చెప్తున్నా, 450 ఇస్తాను విత్ కొరియర్ ఛార్జీ, 450 రూపాయలు గంజాయి ఇస్తాను, నలుగురు సరిపోయింది. మరి చెప్పు, అది కూడా నువ్వు ఇంత మంచి నీకు తగ్గించలేదు పెద్ద ఆయన, నువ్వు నాకు నచ్చావు. యాకోబు అనే పేరు నాకు చాలా ఇష్టమైన పేరు, ఎందుకంటే దేవుడితో పోరాడినాడు యాకోబు, యెహోవాతో పోరాడినాడు ఎవడంటే యాకోబే. తెలుసా నీకు బైబిల్లో? అలాంటి చదువుకున్నాడితే బాగుండేది, చదువుకోవాలన్నా. అందుకే పెద్ద అయినా నీకు యాకోబు అనే పేరు ఎంత గొప్పదో తెలుసా? యెహోవాతో డైరెక్ట్ గా పోరాడింది యాకోబే బైబిల్ మొత్తంలో. ఎవరు నేను అడుగు నీకు చెప్తారు అక్కడ బైబిల్ తెలిసిన వాళ్ళు. తొడగూటి మీద కొట్టాడు యాకోబు. మరి యాకోబు నువ్వు అంత గొప్ప చరిత్ర ఉన్నోడివి, ఒక నలుగురు కుర్రోళ్ళకి గంజాయి అలవాటు చేయొచ్చు కదా శుభ్రంగా.
ఆరోగ్యంగా ఇప్పుడు పని కూడా బాగా చేస్తారు గంజాయి తాగితే కొంచెం. మనకి లేదు కదా బాధ్యత. అందుకే పెద్ద మనం ఇదిగో మనం సుఖంగా ఉండాలి, పక్కన మండు గుడిచిపోవాలని సామెత గుర్తు పెట్టుకో. నువ్వు అక్కడ వాళ్ళంతా చెడిపోవాలి, అక్కడ ఉన్నోళ్ళు మొత్తం. ఆ బాధ్యత నాకు లేదండి. నువ్వు బాగుండాలి, పక్కనోడు చెడిపోవాలి, అది సిద్ధాంతం, మన క్రైస్తవుల సిద్ధాంతం అది. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఆయన నేనున్నానంటే అందరిని మతం మారుస్తా, ఎందుకంటే నేను మడ్డ గుడిచిపోయాను కదా, వాళ్ళు కూడా పోవాలని చెప్పి అందరిని మతం మారుస్తుంటా, మన ఏసై మతంలోకి తెస్తుంటాను వాళ్ళందరినీ. తెలుసా నీకు? అలానే మనం 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 నాశనం అయితే పక్కన కూడా నాశనం కావాలి. నేను అట్లా అనుకోనండి. అట్లా అనుకోరు. నువ్వు క్రైస్తవుడు కాదు అయితే క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవుడు సాధారణ సంబంధి పెద్ద ఆయన. ఏ కులమైనా బాగుండాలి, సక్రంగా బతకాలి. మనకి అది కాదు ముఖ్యం. మనకి యేసయ్య ఏం చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మతం మార్చకుండా ఊరక నీది నువ్వు విసుక్కుంటున్నావు. తప్పు కదా అది? ఇవన్నీ కాదులే కానీ పెద్ద ఆయన, నీకు ఆరోగ్యం బాగుండాలి, ఒక పాస్ట్ గా లైన్ లో తీసుకుంటా, ప్రార్థన చేపిస్తా, కళ్ళు మూసుకో నువ్వు, సరేనా? ఉండు, లైన్ లో ఉండు. ఇప్పుడు పెద్ద ఆయన, నీకు పిల్లలు ఉన్నారా లేరా? పెళ్ళిళ్ళు కూడా పిల్లల పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. కాదు, ఈయనకి 40 ఏళ్ళు అన్నాడు పిల్లలకి పెళ్లి. అంటే ఈయన 10 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాడు అండి. కాదు ఒక్క నిమిషం, 10 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాడు, 12 ఏళ్ళకే పిల్లలు పుట్టారు ఈయనకి. 18 పెళ్లి చేసుకున్నా. అప్పటికి టెన్షన్ బాగా ఉంది. ఆహా, అప్పుడా? ఓకే. అంటే నేను 12 ఏళ్ళు అనుకున్నా, 16 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు ఎగస్ట్రాలే. వయసుకి ఎంతకు చేసుకున్నారు? నేను 10 సంవత్సరాలకే చేసుకున్నాను పెద్ద ఆయన. 4 పిల్లలు పుట్టించాను. 15 సంవత్సరాల కల్లా 8 మంది పిల్లలు పుట్టారు నాకు 15 సంవత్సరాలు వచ్చేసరికి. ఒకటే నానేసావు అనుకుంటా. మంది మామూలు కూడా పెద్ద ఆయన. గుర్రం తెలుసు కదా, గుర్రం ఎట్లుంటది గుర్రంది. ఇప్పుడు యువతలు కూడా అదే పొందుతున్నాం. అయితే నీ గుద్దులో పెట్టించుకో చేత. యాకోబు సరే గాని ఇవన్నీ కాదులే గాని మన పాస్ట్ గా యాకోబు మన పాస్ట్ గా కాదు యాకోబు, మన పాస్ట్ గా దశం భాగం ఏమన్నా ఇచ్చావో ఇవ్వలేదు ఇంతమందికి చెప్పు నువ్వు. ఎవరు? నీ పిల్లని దెంగుతా నేను. నీ పెళ్ళని దెంగాను రా. నీ పుట్టానుకుంటున్నా, నాకు పుట్టిన పిల్లలే ఏంది? నాకు పెళ్లి కాలేదురా ఎరిపోక. నాకు పెళ్లి కాలేదురా అంటే లంజోడక, నీ అమ్మని దెంగ లంజా కొడక, నీకు క్రైస్తవ గుద్దని దెంగ లంజా. యాకోబు, నా భార్య పేరు మేరీ, మా అబ్బాయి పేరు యేసు. నా పెళ్ళం పేరు మేరీ సార్, నా పెళ్ళం పేరు మేరీ. ప్రైజ్ లాట్, ప్రైజ్ లాట్. మీ అబ్బాయి పేరు అండి? మీ అబ్బాయి పేరు యోహాను, యేసు, రూతు, తామారు, వాళ్ళ పేర్లే. ఓకే ఓకే. అయితే మీ భార్య పేరు మేరీనా? మా కుక్క పేరు పరిశుద్ధాత్మ. మా కుక్క పేరు పరిశుద్ధాత్మ, మా కుక్క పేరు. యాకోబు, నువ్వేం పని చేస్తావు యాకోబు? సరే, ఇవన్నీ మనం తిట్టుకోవతులే గానీ ప్రేమపూర్వకం. యాకోబు, నువ్వేం పని చేస్తావో చెప్పు, మనం ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం. పొలం పని. ఏం వేసావు ఈ సంవత్సరం పంట? ఏమేసాము? పత్తి. పత్తి ఎన్ని ఎకరాలు వేసావు? ఎన్ని ఎకరాలు వేసావు పత్తి? 2 ఎకరాలు. 2 ఎకరాలు. బానే వచ్చిందా? మెట్టే కదా అయితే, మెట్టేసావు. మాగానే వేయలేదా మరి? మాగాడేం లేదా. సొంత పొలమేనా? వర్షాలు పడదు సార్ అక్కడ మాగాడి వేయటానికి. అవునవును. ఏముంది సార్, ఇప్పుడు రైతులంతా కూడా పాపం నిజంగా వీళ్ళంతా అమాయకులు సార్. ఇప్పుడు వర్షం పడినప్పుడు పత్తి గింజలు నాటుతారండి, వర్షం పడింది అనుకో మొలుస్తాయి, లేదా చచ్చిపోతే మళ్ళీ నాటుకోవాలి వీళ్ళు. అవును, చాలా నష్టం వస్తుంది సార్ పాపం రైతులకి. పెద్ద ఆయన పాపం రైతు కదా, రైతు అంటే మాకు గౌరవం ఉంది పెద్ద ఆయన, అందుకే ఏమనట్లేదు నిన్ను. సరే అండి యాకోబు గారు, మరి మనం మాట్లాడుకుందాంలే. అతను మాట్లాడడం బాగుండదు, యువతలోడు కూడా మాట్లాడతాడు, అది తప్పు. సరే యాకోబు గారు, ప్రార్థన చేద్దాంలేండి మన యేసయ్యకి అతను మనసు మారాలని. ఓకే, రైట్ యాకోబు గారు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆమెను కట్ చేశానండి.